విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఎందుకు విజయ్ దేవరకొండ? ఆయన స్టైల్ అంటే ఇష్టం అన్న. ఆయన స్టైల్ అంటే ఇష్టం. ఓకే. అంటే ఆయన స్టైల్ కి మీరు ఫ్యాన్ అనమాట. ఓకే. ఆయన తీసినటువంటి సినిమాలో టాప్ 5 మూవీస్ మీకు నచ్చేవంటే? ఫ్యామిలీ స్టార్ ఒకటి, అర్జున్ రెడ్డి ఒకటి, గీతా గోవిందం, టాక్సీ వాలా. విజయ్ దేవరకొండ గారితో కాంబినేషన్ లో ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది? రష్మిక. రష్మిక. అంటే ఎటువంటి మూవీని ఎటువంటి మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? లవ్ మూవీస్ అంటే. ఓకే బ్రదర్, యూత్ కావాల్సింది లవేగా అన్న. యూత్ కావాల్సింది లవే కాబట్టి లవే అంటారు. సింగిల్ అబ్రో మీరు ఒక్కరు ఉన్నారు. రైట్. ఏం చెప్తావు ప్రేమ గురించి వర్ణించాలి? ప్రేమ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ప్రీతి లెక్క ఉంటుంది కాబట్టి ప్రీతి అని పెట్టినారు. అంటే ప్రీతి లెక్క నువ్వు పెట్టుకున్నా లేదా ప్రీతి అని అమ్మాయిని లవ్ చేస్తున్నావు? అంటే సేమ్ ప్రీతి లెక్క ఉంటది కాబట్టి ప్రీతి అని పిలుస్తా. ప్రీతి అని పిలుస్తూ. కానీ బ్రదర్ ఈ మధ్య కాలంలో లవ్ ని ఎవరు ఇంత యూటిలైజ్ గా చేసుకోవట్లేదు. అంటే ఇంత అవసరం అన్నట్టుకున్నారు. అటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తావు? అట్లాంటి వాళ్ళని లవ్ చేద్దాం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేసి అమ్మాయిల లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం? మన అక్క చెల్లె వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తే ఎట్లుంటది? అది ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కేవలం అమ్మాయిలే కదా, అబ్బాయిలు స్పాయిల్ చేసే అమ్మాయిలు ఉన్నారు తెలుసా? ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకి ఏం చెప్పలేము అన్న. మనం అలాంటి వాళ్ళు అంత దిగజాడితే మనం ఏం చేస్తాం అన్న? మనం ఏం చేయలేము. ఇక వాళ్ళకి అంత ఉంటే మనం ఏం చేస్తాం? కానీ లవ్ ఉన్న వాళ్ళు ఒకసారి బ్రేకప్ అయితే మళ్ళీ జోలికి వెళ్ళొద్దు అన్నట్టు కొంతమంది ట్రూగా లవ్ చేసిన వాళ్ళకి ఉంటాయి. కానీ మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తే నమ్మలేక చేసుకోనికి అప్పుడు సెట్ అయిపోతా అన్న. అప్పుడు సెట్ అయిపోతుంది. కానీ సింగిల్ అంటే మింగిల్ అవ్వడానికి సింగిల్ ఉంటే నీకు ఎటువంటి సిచ్యువేషన్ లో మింగిల్ అవ్వాలి? సింగిల్ ఉన్నప్పుడు అంటే కొంచెం ఇబ్బంది ఉంటుండే. అంటే నేను బయటకు వెళ్తుంటారు. ఇక ఇప్పుడు వేరే వాళ్ళ కప్పులు చూస్తాం కదా, కప్పులు చూస్తాం కదా, అప్పుడు బాగా అనిపిస్తుంది నాకు లవర్ ఉంటే అయిపోతా అని చెప్పి. అట్లా ఇక లవర్ ఇక ఫస్ట్ బ్రేకప్ అయిపోయింది. సెకండ్ ఇక కంటిన్యూ అవుతుంది. సెకండ్ కంటిన్యూ అంటే లైఫ్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా ఇద్దరు ముగ్గురు అరే వస్తూ ఉంటది పోతూ ఉంటది అన్న. అది లైట్. అది కొంతమంది లవ్ అనుకోండి ఇది చేసుకోండి సూసైడ్ చేసుకుంటారు చిన్న చిన్న వాటికి కూడా. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అటువంటి వాళ్ళు ఫస్ట్ ఇక వాళ్ళకి ఏం చెప్తాం అన్న, అంత దమ్ లేనప్పుడు లవ్ చేయొద్దన్న. ఫస్ట్ అమ్మ నాన్నలు చిన్నప్పుడు పెంచారు, వాళ్ళ గురించి ఆలోచించకుండా మధ్యలో వచ్చిన పిల్ల కోసం మనం చచ్చిపోవడం ఏందని అర్థం కాదు. కానీ బ్రదర్ చాలా మంది ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి లైక్ ఎగ్జామ్ విషయంలో కావచ్చు, స్టడీస్ లో అయినా కానీ లవ్ లో అయినా. అరే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వీళ్ళు ఏమంటారు నాకు ఎందుకన్నా? వాళ్ళది వాళ్ళు ఉంటారు, మనది మనకు తెలుసు లోపల అయితే మనం ఏందో అట్లా ఉండాలన్న. అరే ప్రతి ఒక్కరు వేస్తారన్న. మనం కూడా ఒక స్థాయికి రావాలని చెప్పి వాళ్ళు కూడా కంపేర్ చేస్తారు. మనం కూడా వెళ్ళాలి కదా స్థాయికి అని చెప్పి వాళ్ళు కంపేర్ చేస్తారు. అంతకు మించి ఏముండదు పేరెంట్స్ కదా. కానీ చాలా వరకు స్టూడెంట్స్ ఎవరన్నా లైక్ వాళ్ళకి ఎంబీబీఎస్ లేదంటే లైక్ బీటెక్ చేయాలని ఇష్టం లేదనుకోండి, సో వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్యాషన్ ఒక కెమెరా వర్క్ ఉంటే కెమెరాకి, ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ కి, అటువంటి వాటికి పంపించకుండా కేవలం చదువుకోవాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ తో పేరెంట్స్ ఉంటారంటే దీనికి అగ్రీ చేస్తావా? చేయాలని. అందరూ అలా లేరంటారా? లేరు, కొంతమంది ఉంటారు. 100 10% 20% ఉంటారు అంతే. మిగిలిన వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తారు కదా. ప్రెసెంట్ అట్లా ఉందంటారా? ఉందా నాకు కొంచెం అంటే అంతా లేదు, ఎప్పుడు ఒక దగ్గర ఉంది అంతే. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ నేను సూపర్వైజర్ అన్న. సూపర్వైజర్. ఓకే. లేదు మీకు ఒక కెమెరా మీద కెమెరా ఫీల్ అంటే ఇష్టం ఉంది, మీరు పోవాలనుకుంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని అలో చేస్తారా? చేస్తారన్న, ఫుల్ సపోర్ట్ ఇస్తారు. బట్ అందరికి ఇలాంటి పేరెంట్స్ ఉంటారేమో కదా, అంటే కావాలంటే దానికే పంపారు కదా. లక్ ఉండాలన్న దానికి కూడా. మన గురించి చేయాలంటే కొంచెం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇస్తే కూడా బాగుంటది. ఇప్పుడు నాకు మాలానికి వీళ్ళు సపోర్ట్ ఇచ్చి కూడా మాట్లాడుతాను, లేదు నేను మాట్లాడతాను. సపోర్ట్ ఉండాలి, ఎవరైనా సపోర్ట్ ఇస్తేనే మనకు కొంచెం ధైర్యం అనేది వస్తుంది కదా. రీసెంట్ గా మనం చూసినాం పుష్ప సినిమా ఇంపాక్ట్ వల్ల అల్లు అర్జున్ మీద కేసు అయింది కదా. సో ఈ రోజు అదే అల్లు అర్జున్ కి గద్దర్ అవార్డు ఇస్తున్నారు బెస్ట్ యాక్టర్ కింద. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఎక్కడ ఏ వ్యక్తిని అయితే చేసినారో మళ్ళీ అదే వ్యక్తికి అవార్డు ఇస్తున్నారు. అర్థం కాదు మన వాల్యూ. తర్వాత మనకి ఏదైనా రివార్డ్ వచ్చింది అప్పుడు మన వాల్యూ ఏందో అర్థం అవుతుంది. ఎవరైతే వాల్యూ ఇస్తారో వాళ్ళ వాల్యూ మనకి ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. సో ఇది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది ఒక హ్యాపీ మూమెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు విజయ్ దేవర్ కూడా ఫస్ట్ కూడా అందరు కామెంట్ చేసారు డ్రెస్సింగ్ స్టైల్ ఇట్లుంది అట్లుందని. ఇప్పుడు అందరు రోడ్ మోడల్ అయితే తీసుకుంటారు అన్న. అవును, రీసెంట్ గా పడ్డది ట్రోల్ చేస్తే దాన్ని అడ్వర్టైజింగ్ లాగా వాడుకుంటాడు. కానీ బ్రదర్ వాస్తవానికి హీరోల కోసం పూసుకుని టాటోలు వేసుకునేంత అభిమానం ఉండాలంటే అవసరం అంటావా? పేరెంట్స్ కోసం ఉండాలన్న, హీరోల కోసం ఏం చేస్తారన్న? హీరోలు మనకు చూస్తారా? కానీ చాలా మంది గుండె మీద టాటో వేసుకుంటారు, చేయి మీద మొత్తం బాడీ టాటో వేసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి ఏం చెప్తామని ఫస్ట్ పేరెంట్స్ చేసుకోమన్నా. పేరెంట్స్ చేసుకున్నారా హీరో చేసుకోమను. ఫస్ట్ పేరెంట్స్ చేసుకోవాలి అన్న. చిన్న పేరెంట్స్ చూస్తారు మనల్ని, వాళ్ళు చూస్తలేగా. నిన్న మొన్న వచ్చిర్రు ఎవరంటే పిల్ల కోసం చూసుకుంటారు. పిల్ల మధ్యలో వచ్చింది లాస్ట్ కి వెళ్ళిపోతుంది. పేరెంట్స్ ఉంటారు కదా, లైఫ్ లాంగ్ ఉంటారు పేరెంట్స్ అయితే. పేరెంట్స్ గురించి ఆలోచించాలి కొంచెం. సో బ్రదర్ ఫైనల్ గా నేను నుంచి ఏం సజెస్ట్ చేస్తాను అంటే లవ్ లో ఫెయిల్ అయ్యి స్టడీస్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఒక బ్రదర్ కి కాకుండా ఫ్రెండ్ గా కానీ సజెస్ట్ ఏమి ఇస్తాను? నెక్స్ట్ టైం ఇంకో చాయిస్ వస్తుంది కదా, సప్లీ ఉంటది. ఈ అమ్మాయి పోయినా ఇంకో అమ్మాయి వస్తుంది కదా,
లైట్ తీసుకోవాలని ఇంకో లైఫ్ ఉంటది. అంటే కరువు లేదన్న అమ్మాయిల గురించి. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఒక్కరు పడరన్న మనకి. ఆరామ్సే పడతారన్న సిటీ. ఇంకా ఇది మరి ఒక్కరన్నా సెట్ కాకపోతారా? ఆరామ్సే సెట్ అయిపోతారన్న. లైట్ తీసుకోవాలి, చచ్చిపోయిందన్న మళ్ళీ బతుకమ్మ చచ్చిపోతే.